నాన్న ఈ ఎమోషన్కి క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఒక ఆడపిల్లకు అంతకంటే గొప్ప ఎమోషన్ ఉండదు అనడంలో డౌట్స్ ఉండవు. ప్రపంచం మొత్తం తనకు శత్రువులుగా మారినా సరే కొండంత అంటగా నాన్న ఉన్నాడు అని ఆ పిల్లలు భావిస్తుంటారు. అయితే విధి ఆడిన వింత నాటకంలో 6 ఏళ్లుగా నాన్నకు దూరమయ్యారు ఆ కూతుర్లు. కానీ ఊహించని రీతిలో ఓ అనాథాశ్రమంలో అన్నదానం చేస్తున్న ఆ కూతుర్లకు ఆ అభాగ్యంలోనే వారి కన్నతండ్రి కనబడితే ఆ సిచ్యువేషన్ని చెప్పడానికి మాటలు, వర్ణించడానికి పదాలు సరిపోవు. ఆ సన్నివేశాన్ని బిగ్ స్క్రీన్ పై చూద్దాం. ఆరు సంవత్సరాల క్రితం బాలయ్య అనే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి ఇంట్లో నుంచి వచ్చేశాడు. ఆ సమయంలోనే జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా ఆయనకు మాతృదేవోభవ అనాథాశ్రమం సభ్యులు ఆశ్రయం కల్పించినట్టు వెల్లడించారు. గత నెల రోజుల క్రితం బాలయ్య కూతురు దివ్య ఆ ఆశ్రమంలోనే అన్నదానం నిర్వహించడానికి వచ్చి తమ కన్నతండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడని చెప్పినట్లు ఆశ్రమం నిర్వాహకులు తెలిపారు. ఈరోజు మళ్లీ బాలయ్య కూతురు ఆశ్రమంలో అన్నదానం జరిపించడానికి వచ్చిన తరుణంలో వారిలో తమ తండ్రిని గుర్తుపట్టి భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకాలం కన్న తండ్రి ప్రేమకు దూరమైన కూతుళ్లకు తండ్రిని ఒకటి చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం